హాయ్ ఫ్రెండ్స్, ఇక హ్యాట్రిక్ మీద కాన్సంట్రేషన్ పెడదాం, హ్యాట్రిక్ కొట్టి తీరదాం అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించారు. అన్నట్టు మోడీ గారు 3 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత విజయోత్సవ సంబరాలలో భాగంగా భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ఉపన్యాసాన్ని ఇక్కడ తెలుగులోకి అనువదించి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అన్నట్టు టీమిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయండి. ఇంకా చాలా ఆసక్తికరమైన వీడియోస్ రాబోతున్నాయి ఎలక్షన్స్ రిజల్ట్స్కి సంబంధించి. ఓకేనా? ఇక 3 రాష్ట్రాలలో బీజేపీ సాధించిన విజయం హ్యాట్రిక్ విజయం లాగా ఉంది. 2024 ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల్లో సాధించబోయే హ్యాట్రిక్ గ్యారంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అభివర్ణిస్తూ ఉన్నారు. అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్, పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది అని ఆదివారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వందలాది మంది బీజేపీ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 3 రాష్ట్రాలలో కలిపి హ్యాట్రిక్ కొట్టాం, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించబోయే హ్యాట్రిక్ కోసం సిద్ధంగా ఉండండి, రాబోయే హ్యాట్రిక్ గెలుపుకు ఈ విజయం గ్యారంటీ అని చెప్తోంది. ఈ విజయం చక్కని సంకేతం. ఈ ఫలితాలు అహంకార INDIA కూటమికి గట్టి హెచ్చరిక. ఆత్మనిర్భర భారతం, పారదర్శకత, సుపరిపాలన, భారత్ను ఇంత గొప్పగా కాంక్షించే వాళ్ళందరికీ బీజేపీ ఎజెండా ఈ గెలుపుకు మద్దతుగా నిలవబడబోతోంది. విపక్షాల INDIA అహంకార కూటమి ఏర్పాటు సందర్భంగా అంతకుముందు ఆ అగ్రనేతలందరూ కలిసి ఫోటో దిగడాన్ని ఈ సమయంలో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. స్టేజ్ మీద వారసత్వ నాయకులంతా ఒక్క చోటకు వచ్చి మంచి మంచి ఫోటోలు దిగారు. ఆ ఫోటో తీసుకొని చూడండి. INDIA ఫామ్ అయినప్పుడు ఏర్పడిన ఫోటో తీసుకొని చూడండి. అందులో అత్యధిక శాతం వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన నాయకులే ఉన్నారు. కానీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని మాత్రం వారు గెలుపొందలేకపోయారు. ఈ ఫలితాలు కాంగ్రెస్కు, దాని గర్విష్టి అహంకార కూటమి అయిన INDIAకు పెద్ద గుణపాఠాన్ని నేర్పించాయి. ఇక మోదీ సర్కార్ ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో తమపై ఒత్తిడి తీసుకొనొచ్చి తమ నేతలపై తప్పుడు అవినీతి కేసులు బనాయిస్తోంది అంటూ ఇష్టం వచ్చినట్టు విపక్షాలు నా మీద ఆరోపణలు చేశారు. ఏమండి, అవినీతికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం, ఆ పోరాటం తప్ప అంటే మీరు అవినీతి చేస్తారు, కేసు పెట్టడానికి వస్తే మా మీద కేసులు పెడతారా, ఈడీని ప్రయోగిస్తారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎలక్షన్స్లో ప్రజలు ఏం తీర్పిచ్చారు చెప్పండి. ప్రజలు మేం చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా మేం చేస్తున్న పోరాటానికి ఈ ఫలితాల రూపంలో మద్దతిచ్చారు. అవినీతిలో మునిగిపోయిన పార్టీలకు ఓటర్లు సరైన ఫలితాన్ని ఈ రూపంలో ఇచ్చి ఒక వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధికి ప్రజలకు మధ్య ఇంకెవ్వరు రాలేరు, మధ్యలో వచ్చి దూరలేరు. ఎవరైనా సరే మధ్యలో వచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధికి ప్రజలకు మధ్య దూరాలని ప్రయత్నం చేస్తే ఓటర్లు ఇలాగే తీసి పక్కన పాడేసి వారి గర్వాన్ని అణిచివేస్తారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు నాదో చిన్న విన్నపం. దేశాభివృద్ధి ఊపందుకుంటున్న ఈ తరుణంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా రాజకీయాలు చేయకండి. చేశారో ఇంతకంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎన్నికలలో దేశాన్ని విభజించే, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు పేట్రేగిపోవాలని ఎప్పుడు చూస్తుంటాయి. దయచేసి అలాంటి శక్తులతో జత కట్టకండి అని కాంగ్రెస్కు, ఆ కాంగ్రెస్ మిత్రపక్షాలకు చెప్తున్నాను. నా మీద కోపముంటే ఎన్నికలలో నాతో యుద్ధం చేయండి, అంతే తప్ప దేశ విభజన శక్తులతో, దేశ విచ్ఛిన్న శక్తులతో జతకట్టి భారతదేశం యొక్క ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయకండి. నిజానికి ఇలాంటి సమయాలలో దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యేందుకు కష్టపడుతుంటాయి, సమయం కోసం ఎదురు చూస్తుంటాయి. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ గెలుపు భారత్పై ప్రపంచ దేశాలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచబోతోంది. భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇంకా మెరుగుపరుస్తోంది. అభివృద్ధి చెందిన భారత్ అన్న కల కోసం మనం నిరంతరం ఒక ఎజెండాతో పనిచేస్తున్నాం. అభివృద్ధి చెందిన భారత్ అన్నది చూడాలి. ఎంతసేపు డెవలపింగ్ భారత్ అన్నది వింటాం. డెవలప్డ్ భారత్, అభివృద్ధి చెందిన భారత్ అన్నది మనం చూడాలి. అది మన కళ. అందుకోసం ఆ ఎజెండాతో పనిచేస్తున్నాం. అందుకే ప్రజల మద్దతు లభిస్తోంది అని ఈ ఫలితాలు చాటి చెప్తున్నాయి. భారతదేశంలో చక్కటి మెజారిటీతో అధికారంలోకి వచ్చే సుస్థిర ప్రభుత్వానికే ప్రజలు పట్టం గడతారన్న విషయాన్ని ప్రపంచ దేశాలు కళ్ళారా ఈనాడు మరోసారి చూశాయి. అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు,
వీటికి కాలం చెల్లిందని ఈ ఫలితాల ద్వారా ప్రజలు తీర్పు చెప్పారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు, ఈ 3 భూతాలను తరిమి కొట్టే సత్తా ఒక్క బీజేపీకే ఉందని యావత్ భారతదేశం భావిస్తోంది. అవినీతి భరతం పట్టే బీజేపీకి ఇప్పటికే దేశవ్యాప్త మద్దతు దక్కుతోంది. అవినీతితో అంటకాగే నేతలందరికీ ఇది సూటి హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుని మరీ జాగ్రత్తగా ఉండండి. అవినీతి పరులకు రక్షణగా ఉండే వ్యక్తులు, తప్పులను దాచిపెట్టే వ్యక్తులే దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఆరోపణలు గుప్పించారు. వాళ్ళందరూ ఒకటి గమనించాలి. అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రజామద్దతు ఉంది అని ఈ ఎన్నికల ఫలితాలు చూసైనా అర్థం చేసుకోవాలి. దేశంలో మహిళలు, యువత, పేదలు, రైతులు అని 4 పెద్ద కులాలున్నాయి. నా దృష్టిలో కులాలంటే ఈ 4: మహిళలు, యువత, పేదలు, రైతులు. ఈ కులాలు, ఈ పెద్ద కులాలు సాధికారత సాధించిన నాడే దేశ సాధికారత సాధ్యపడుతుంది. దేశంలో దాదాపు అన్ని ఓబీసీ వర్గాలు, షెడ్యూల్డ్ తెగల వారంతా ఈ 4 వర్గాలలోనే ఉన్నారన్న విషయం మర్చిపోకూడదు. మహిళల్లో ఓబీసీలు, షెడ్యూల్డ్ తెగలు, యువతలో ఓబీసీలు, షెడ్యూల్డ్ తెగలు, పేదల్లో ఓబీసీ వర్గాలు, షెడ్యూల్డ్ తెగలు, రైతుల్లో ఓబీసీ వర్గాలు, షెడ్యూల్డ్ తెగలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే సాధికారత సాధిస్తారో అప్పుడే దేశం సాధికారత సాధ్యపడుతుంది. అందుకే వాళ్ల వెంట మేమున్నాం. బీజేపీ వాళ్ల కోసం సరైన నిర్ణయాలు తీసుకుంది. పథకాల ద్వారా సాధికారత కోసం కృషి చేస్తోంది. ఈ ఫలితాలొచ్చాక మేం గెలిచాం అని ప్రతి ఒక్క రైతు, మేం గెలిచాం అని యువజన ఓటర్, మేం గెలిచాం అని పేద అణగారిన వర్గాల వారు గొంతెత్తి మరీ చాటి చెప్తున్నారు. గొప్ప భవిష్యత్తు కోసం యువత కలలు కంటోంది. ఈరోజు ఫలితాలు చూశాక 2027 కల్లా అభివృద్ధి చెందిన భారత్ సాకారమవుతుందని ప్రతి ఒక్క పౌరుడు భరోసాతో ఉన్నాడు. నిజాయితీగా ఒక్కటి చెప్పుకుందాం, చెప్పి ముగిస్తాను. మీ స్వప్నం సాకారమవ్వాలనేదే నా సంకల్పం. ప్రపంచంలో భారత ఆర్థికాభివృద్ధి దూసుకెళుతూ దేశం యొక్క మౌలిక రంగ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. స్వప్నాలు సాకారం కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ నరేంద్ర మోదీనే ఎంచుకుంటారు అని నరేంద్ర మోడీ గారండి మాట్లాడారు. ఓ పక్క విపక్షాలకు చురకలు వేశారు. కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది అని ఫలితాలు వెల్లడిస్తున్నాయి అన్న అంశాన్ని చెప్పారు. ఇట్లా నరేంద్ర మోడీ గారు అత్యద్భుతంగా బీజేపీ పార్టీలో కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని ఊపుని నింపారు. అంతేకాదండి, కేవలం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గురించే కాదు, తెలంగాణ విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఏదో అయిపోయిందని, అయ్యో మేం గెలలేకపోయామే, ఇట్లా నిరాశావాదం అది లేదు. ఒక్క ఎమ్మెల్యే సీటు 2018లో, ఇప్పుడు 2023లో 8 ఎమ్మెల్యే సీట్లు 7% నుంచి 14% పెరిగింది భాజపా ఓటింగ్ శాతం. అంటే క్రమక్రమంగా బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది, పెంచుకుంటూ వస్తోంది బీజేపీ. సో తర్వాతి ఎలక్షన్స్లో కింగ్ మేకర్గా శాసించబోతోంది బీజేపీ అన్న అంశం ఇప్పుడు చెప్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో చెప్తున్నాయి. సరే, ఎక్కడెక్కడ ఏమేం తప్పులు జరిగాయి వాటన్నింటినీ సరిచేస్తారు. మళ్ళీ ఒక కొత్త ఉత్సాహంతో పరిగెత్తిస్తారు. డీలా పడిపోవాల్సిన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి మనం చూడొచ్చు. 1%, 2% ఓటింగా, 1% కంటే తక్కువ కొన్ని చోట్ల ఇలా ఉంది. తెలంగాణలో అండి 14% ఓటింగ్ ఉంది. 14% ఓటర్సు బీజేపీకి ఓట్లు గుద్దారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ మ్యాటర్ అవుతాయన్నమాట. ఇక బీజేపీ అగ్రనాయకత్వం రాబోయే సంవత్సరాలలో తెలంగాణ మీద దృష్టి పెడుతుందండి, ఖచ్చితంగా దృష్టి పెడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారండి తెలంగాణకు? గత 5 సంవత్సరాలలో లెక్కేయండి, మీకే తెలుస్తుంది. ఎన్నిసార్లు అండి హైదరాబాద్కు, వరంగల్కు, తెలంగాణకు ఎన్నిసార్లు వచ్చారు? తెలంగాణ మీద అండి డెఫినెట్గా ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ ఉంది. తెలంగాణ ఫలితాలు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఓటింగ్ శాతం పెరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా మరింత బలంగా పాతే అవకాశం ఉంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం మనం గమనించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.